చాలు. మరి వాక్య భాగంలో మనం మొట్టమొదట మత్తయి సువార్త 26 చదువుకున్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువు సజీవంగా ఉన్నాడు, శరీరధారి అయి ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. అంటే ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చిన మర్మాన్ని గురించి శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అమ్మ? చదువు 26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. చాలు. ఇది ఏం తీసుకున్నాడు? ఒక రొట్టెని తీసుకున్నాడు. ఆ రొట్టెని తీసుకొని ఇది నా శరీరం అంటున్నాడు. మన బల మీద ఉండేటటువంటి రొట్టె ఏమని చెప్పాలి? దాన్ని ప్రభు శరీరం. ఆయన శరీరం గూర్చి అర్మాన్ చెప్తున్నాడు శిష్యులకి. మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రిక అదే విషయాన్ని మరి దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ విషయాన్ని మరలా తెలియజేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇట్లా మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఏ సమయంలో ఉన్నాం? శరీరధారి కాకుండా యేసు ప్రభువు ఆయన శిలువ మరణం పొంది తర్వాత ఆయన గలయ ఆ ప్రాంతం నుంచి మరలా పరలోకానికి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు చెప్పే ఆయన మాటలు అపోస్తలుడైన పౌలు దీన్ని గురించే చెప్తూ సంఘానికి ఆనాడు శిష్యులకి చెప్పాడు, ఈనాడు మనకి చెప్తున్నాడు. ఇంకొంత ఎక్కువగా చెప్పాడు. మీలో అనేకులు బలహీనులు ఉన్నారు. మీలో అనేకులు బలహీనులు అంటే ఏంది? అంటే ఆజ్ఞ అతిక్రమే. ఆనాడు ఆదాముకి ఏం చెప్పాడు, అవ్వకి ఏం చెప్పాడు? వాళ్ళు ఆ రోజు ఆజ్ఞను అతిక్రమించారు. సంఘంలో కూడా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. వీటిని అతిక్రమించే వాళ్ళు ఎవరు ఉన్నారో వారు రోగులు, బలహీనులు అంటారు. బలహీనం అంటే ఏంటంటే రాగాలి గుండి రాకపోవటం, రాగాలి గుండి మందిరానికి రాగాలి గుండి రాకపోవటం, ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోవటం, ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోవటం. సరే గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితుల్లో నేను ఉన్నాను. మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు. బలహీనులు, బలహీనత అంటే రాగలిగుండి రాకపోవటం, ఇవ్వగలిగుండి ఇవ్వకపోవటం. నేను పెద్దగా చెప్పటం లేదు. నా దశమ భాగాన్ని దాదాపుగా నేను ప్రతి నెల వేస్తే సంవత్సరానికి లక్షలు అవుతున్నాయి. సంవత్సరానికి లక్షలు అవుతున్నాయి. ఈ లక్షలు ఎవరి? దేవుని. ఆయన నాకు ఇచ్చాడు, నేను ఆయనకి ఇస్తుండా. ఆయన నాకు ఇచ్చాడు, నేను ఇవ్వలేకపోవటం అంటేనే బలహీనత. దాన్ని ఏమంటారు? బలహీనత.
ఆయనేమో నీకు ఇష్టం సంపూర్ణంగా. నువ్వు సంపూర్ణంగా ఇవ్వలేదు అంటే నువ్వు ఎంత బలహీనుడివి, ఎంత బలహీనురాలివి. కాబట్టి సోదరి సోదరుడా, ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో క్షుణ్ణంగా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆదివారం శ్రాంతి దినం అంటే చాలా ఆనందకరమైంది, భయంకరమైన దినం. ఇది చాలా విశ్వాసికి ఆనందకరమైన దినం. ఎప్పుడెప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన స్తుతి కీర్తనలు పాడతానా, ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన కీర్తనలు పాడతానా, ఆ మనసు కలిగి ఉండాలి. శనివారమే. అలా కాకుండా మనం నా ఇష్టంలే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నువ్వు అప్పుడే బలహీనుడివి, అప్పుడే రోగగ్రస్తుడివి. రోగం అంటే ఏంటంటే రోగం వచ్చినోడు మందిరానికి రావటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడే నేను మా ఇంట్లో ఏమ్మా వస్తావా మందిరానికి అని అన్నప్పుడు నేను ఆ టైం లోపల బాగుంటే వస్తా, బాగలేకపోతే రాలేను. నన్నించి మీరు ఏమి ఇబ్బంది పడొద్దు అని అన్నది. అంటే ఏంటి, రోగం, ఆమెకి ఏదో ఒక బలహీనత ఉంది, రాలేకపోతుంది. నేను రెడీ అయిపోయినా, నా కోసం ఎవరో ఒకరు వస్తారు, నా కోసం కారు బైకు ఎవరో ఒకరు వస్తారు. అది వాళ్ళిద్దరికంటే నేను ఇంకా ఎట్టున్నానంటే లేట్ అయిపోద్ది, పోకపోతే ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, పాడకపోతే దేవుని సన్నిధిలో లెక్క అప్పగించాలి. కాబట్టి సోదరి సోదరుడు, మనం ఏది అనుకుంటాం వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం నేను ఇస్తా. క్రియ అంటే ఏంటి? పని. నీ ఇంటికాడి నుంచి మందిరానికి రావటమే క్రియ. చాలామంది ఎక్కువగా ఇంటి పనులే చేసుకుంటుంటారు, ఎక్కువగా దేవుడికి స్థలం ఇవ్వరు. సోదరి సోదరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కనులు లోకమంతటా సంచారం చేస్తున్నవి. చూడండి, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి వచ్చిన చదవండి. యెహోవా ఎవరు? చదివేది ఎవరు? చదివేది మైకి పెట్టుకొని చదవాలా? దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను. దగ్గర పెట్టుకో, మూతికాడ. నన్ను కాపాడుము, నీవే నా ప్రభుడవు. ఆహా, ఏం 16వ అధ్యాయం. 16 కాదు, 11. యెహోవా శరణుజొచ్చి 11. పక్షి వల్లే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? కీర్తనల గ్రంథం అమ్మా 11. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అమ్మా,
యెహోవా శరణు దొచ్చి ఉన్నాడు, యెహోవా శరణు దొచ్చి ఉన్నాను, యెహోవా శరణు దొచ్చి ఉన్నాను, పచ్చివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు వెల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థవంతుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు, యెహోవా నీతిమంతులను పరిశీలించును. దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ ప్రతి మానవుని పరిశీలిస్తూ ఉన్నాడు, ప్రతి మానవుని క్రియలను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరూ నీకు చెప్పబడలే, నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నిన్ననే నా కాగట్టుకొచ్చి ఒక ఆయన వచ్చి నిన్ను గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అయ్యా మానవుడు పరలోకానికి పోగలడా? మానవుడు పరలోకానికి పోవటానికేనయ్యా దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించింది. ఆయన్ని నమ్ముకుంటే పాతవి కొత్తవి అవుతాయి. కాబట్టి నువ్వు కూడా ప్రభు బిడ్డవే కదా, మరి నువ్వు కొత్తవాడివి కాలేదా అంటే, సార్ కొత్తవాడిని అయ్యాను, కానీ నా అంతరాత్మ చెడ్డది అన్నాడు. నా అంతరాత్మ చెడ్డది. ఏమయ్యా అంతరాత్మ ఎందుకు చెడ్డది అంటే, పూర్వం చేసిన పాపాలన్నీ నా జ్ఞాపకానికి వస్తుంటాయి సార్, అందువల్ల నేను చెడ్డవాడిని అన్నాడు. చెడ్డవాడు అయితే ప్రభువుకి ప్రార్థన చేయి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు నాయనా, ఎన్నడూ పాతవి నాకు జ్ఞాపకానికి రాకుండా చెయ్యి అని గట్టిగా ప్రభువును కోరినప్పుడు ప్రతివాడికి దేవుడు ప్రేమమయుడు కనుక ప్రేమ కలిగిన వాడిని దేవుడు క్షమిస్తాడు. ప్రేమ కలిగే మనందరినీ క్షమించాలని పరలోకము నుండి తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా, ఆయన రక్తం కార్చటం ద్వారా, ఆ రక్తముతో నీ పాపాలన్నీ కడిగి పవిత్రుడిని చేసేసాడు. నేను పవిత్రుడిని అని నువ్వు నీ మనసులో ధీమాగా నువ్వు వేసుకో. అట్లా కాకుండా నీ ఇష్ట ప్రకారంగా నా పాత చేష్టలు నా దగ్గరనే ఉంటాయి అని నువ్వు ఎన్నడూ తలచబాక. కాబట్టి చాలామంది ఇదే రీతిగా ఉంటారు. ఏమిటంటే వారు దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ పాతవే మర్చిపోలేరు. పోతే మర్చిపోలేదు. ప్రభువా నీ ఆత్మతో నన్ను కడుగయ్యా, కప్పయ్యా, నీ ఆత్మతో నన్ను కప్పు. అందుకని దావీదు కూడా అంటాడు, నీ ఆత్మ నన్ను నా దగ్గర నుంచి దూరంగా పోనేబాక. కనుక సోదరుడా, మరి మత్తయి సువార్త 26:26లో మనం చదువుకున్నాం. యేసు ప్రభు శరీరధారిగా ఉండి ఆయన శిలువ మరణం అందుతాను, ఆ శిలువ మరణం ద్వారా వచ్చే
క్రియ మనకి మేలు చేస్తుంది, మనకు మేలు చేస్తూ ఉంది. తర్వాత అదే విషయం ఆ పాత నిబంధనలో ఉండేటువంటి శిష్యులకు చెప్పినటువంటి మాటని కొత్త నిబంధనలో మనకు చెప్తున్నాడు. మనం కూడా పరిశుద్ధులమే, మనం కూడా పరిశుద్ధులమే. పరిశుద్ధుని యొక్క మనోవాక్కాయాల ద్వారా అతడు పరిశుద్ధుడుగా ఉండాలి. ఎందుకు మనల్ని ప్రత్యేకించబడ్డాం? ఎందుకు మనం లోకంతో ఉండకూడదు? ఎందుకు మనం పాపంతో ఉండకూడదు? ఎందుకు మనం శరీరంతో ఉండకూడదు? శరీరం కూడా పాపమే, శరీరం కూడా పాపం చేస్తుంది, అదే చేయించేది. కనుక ఆ శరీరాన్ని మనం దూరపరచాలా, లోకాన్ని దూరపరచాలా. అలా దూరపరిచి పరిశుద్ధులుగా ఉండాలా. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, ఏమంటాడు? నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి కూడా నడుచుకోండి. సోదరుడు గమనించండి, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన దగ్గరికి పంపించేశాడు. అది ఎవరైనా చేయొచ్చు. రక్షించబడిన వారు ఎవరైనా బలం చేయొచ్చు. రక్షించబడిన వారు ఎవరైనా బలలో పాల్గొనవచ్చు. బలలో పాల్గొనేది ఎవరంటే బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవారు బలలో చేయాలి. వాళ్ళు ఎట్లా ఉండాలంటే బలహీనులుగా ఉండకూడదు. వాళ్ళు బలహీనులుగా ఉండకూడదు, రోగులుగా ఉండకూడదు. రోగం అంటే ఏంటంటే మంచం మీద పడిన తర్వాత లేచి మందిరానికి రాలేని స్థితిలో ఉండేవారు రోగి. అట్ట కాకుండా నీకు అన్ని అవయవాలు బాగుండి నీ పనులు మాత్రం పరిగెత్తుకుంటా చేస్తూ దేవుని పనికి కుంటుకాలు వచ్చేట అట్లా రాకూడదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో మరి సువార్తలన్నింటిలో ఈ విషయం చెప్పుకున్నాడు. దాని తర్వాత ఆయన అపోస్తలుడైన పౌలుకి, అందుకనంటే ప్రభు వలన పొంది తిని నేను దీన్ని ప్రభు వల్ల పొందాను, నేను మీకు చెప్తున్నాను. అందుకనే మనము ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 నుంచి మనం చదివితే, వీళ్ళు అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు అంటాడు. కనుక సోదరుడా, మనం రోగులుగా ఉండకూడదు, ఆ తర్వాత బలహీనులుగా ఉండకూడదు, నిద్రపోకూడదు. కనుక మనం ఈ రీతిగా బలని ఆచరిద్దాం. దేవుడి వాక్యం దీవించను గాక.